ఈ నెలలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహణకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చేటువంటి అవకాశం అయితే ఇక్కడ మెండుగా కనబడుతున్నది. ఎందుకనంటే ఈ నెల చివరి వరకు కానీ 20వ తేదీ లోపు అనగా 11 నుండి 10వ తేదీకి ఫైనల్ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ఓటర్ లిస్ట్ అవుతుంది కాబట్టి 11 నుండి 20వ తేదీ లోపు కానీ ఇంకొక వారం రోజులు అటు ఇటుగా కూడా ఈ యొక్క ఎండింగ్ వరకు మున్సిపల్ ఎలక్షన్స్ జరిగే అవకాశం ఉంటుంది. రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం మున్సిపాలిటీస్‌కు సంబంధించి లెక్క చూసుకుంటే 129, అందులో కూడా మున్సిపల్ కార్పొరేషన్‌లు 13. ఈ తెలంగాణ మున్సిపాలిటీస్ యాక్ట్ 2019 ప్రకారంగా ఈ యొక్క మెయిన్ ఎలక్షన్ తెలంగాణ రాష్ట్రంలో జరిగినవి మట్టికి 2020లో జరిగినవి. ఈ 2020లో జరిగినటువంటి వాటికి గడువు అయితే ఇప్పుడు అయిపోతుంది జనవరికి సంబంధించి. కాబట్టి ఇప్పుడు 2026లో జనవరికి వచ్చినాము కాబట్టి ఈ యొక్క 9 మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు జరగవలసి ఉంది. అట్లాగే వరంగల్ మరియు ఖమ్మము కార్పొరేషన్లకు సంబంధించి దీనికి గడువు ఈ యొక్క 2 కార్పొరేషన్లకు గడువు ఏప్రిల్ 30 మరియు 21 నాడు ఎలక్షన్ జరిగినాయి కాబట్టి ఒక 6 నెలల ముందే 6 నెలల లోపే జరగవచ్చు. కానీ ఇప్పుడు ఈ అన్ని మున్సిపాలిటీలతో ఈ యొక్క 2 కార్పొరేషన్లకు సంబంధించినటువంటి ఎన్నికలు రాకపోవచ్చు, జరగకపోవచ్చును. దీన్ని రెండవ దఫా ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది ఈ యొక్క టైం ప్రకారంగా.